గిచ్చోన్ దైవజనుడు ఉన్నాడు. ఆ సంఘంలో పెద్ద మంచి, ఎంత నమ్మకమైన వాడంటే చాలా నమ్మకమైన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక అనారోగ్యం వచ్చింది. అక్కడ ఏంటయ్యా అంటే అందరు కలిసి, సంఘం అంతా కలిసి కొండ గుహలు ఉంటాయి ప్రార్థనలకి. ఏముంటాయమ్మా? ఆ గుహలు తోలిపించుకున్నారు వీళ్ళు ప్రార్థనకి వెళ్ళడానికి. పొద్దున్నెళ్ళి 30,000 మంది, 40,000 మంది, లక్షల మంది ప్రార్థన చేస్తూ ఉంటారు అక్కడ. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఆయనకి మాత్రం తగ్గల. అట్లా ఎన్ని స్వస్థతలు, ఎన్ని విడుదల జరిగినాయో. మొత్తాన్ని నేను తీసిపోయి హాస్పిటల్లో పడేశారు. సర్జరీ కూడా చేశారు. అర్థం కావట్లేదు దైవజనుడికి ఎంత నమ్మకంగా ఉండే ఆయనకి ఏంట్రా బాబు ఈ బాధ అని చెప్పి. వీళ్ళు పాపం ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ సంఘస్థులందరూ ఇల్లు చూడడానికి వెళ్ళారు. ఎక్కడికి? హాస్పిటల్లో ఈయన చూడడానికి వెళ్తే ఈయనకి ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళు మాకు చేయండి, మాకు చేయండి, మాకు చేయండి, మాకు చేయండి అని చెప్పి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయించుకోవడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈయనకి ఎందుకు స్వస్థత కలగలేదయ్యా అంటే ఈయన హాస్పిటల్లో ఉండటం వల్ల ఈ సంఘంలో ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, అక్కడ ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు, చుట్టుపక్కల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈయన స్వస్థత పొందేసరికి కొన్ని వేల మంది యేసు ప్రభువుని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడడానికి ఆయనకి కష్టతరమైన పరిస్థితే కానీ ఆయనను బట్టి దేవుడు తన రాజ్యాన్ని విస్తరింప చేయాలని, ఆయనను బట్టి తన స్వార్థను ప్రబలింప చేయాలని దేవుడు ఒక ఇనిషియేటివ్ గా దేవుడు ఆ బిడ్డను వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.